అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. మనం నార్మల్గా ప్రదక్షిణలు చేసే విధానం ఒక రకంగా ఉంటే, కొంతమంది మొక్కుకొని దాని ప్రకారంగా చేస్తూ ఉంటారు. కొంతమంది 108 అని చెప్పి ఇలా రకరకాలుగా ప్రదక్షిణలు చేసే విధానం ఉంటుంది. అయితే ఒక్కొక్క భగవంతుడికి ప్రదక్షిణ చేసే విధానం కూడా ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్పి మనం కొన్ని సందర్భాల్లో వింటుంటాము. ముఖ్యంగా శివుడి విషయానికి వస్తే, శివుడికి ప్రదక్షిణలు చేసే విధానం అంతా కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకుంటాము. అసలు శివుడి దగ్గర ప్రదక్షిణలు ఏ రకంగా చేయాలి, 108 ప్రదక్షిణలు చేయాలి అనుకునే వాళ్ళు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే 108 ప్రదక్షిణలతో సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శివుడికి ప్రదక్షిణ చేసే విధానము మిగతా దేవుళ్ళకు ప్రదక్షిణ చేసే విధానం కన్నా కూడా కొంచెం వేరే విధంగా ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ ప్రదక్షిణ చేసే విధానం ఏ రకంగా ఉండాలి? కొంతమంది 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. నిజంగా 108 ప్రదక్షిణలు చెయ్యాలి అనుకునేవారు ఖచ్చితంగా 108 చేయాల్సిందేనా? అంటే మొక్కుకోవడం ఇలాంటిది ఏం లేదు అని అంటే గనక 108 ప్రదక్షిణలతో సమానమయ్యే విధానం ఏదైనా ఉందా? తెలియజేయండి. కేవలం 108 ప్రదక్షిణాలు కాదమ్మా, అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను అందించేటువంటి శివాలయ ప్రదక్షిణ అంటూ ఒకటి ఉంటుంది. ఏంటండి? చాలా మందికి తెలియదు ఇది. ఇప్పుడు సాధారణంగా ప్రదక్షిణ ఏ దేవుడికి వెళ్ళినా కానీ కనీసము 3 సార్లైనా ప్రదక్షిణ చేస్తాం. అవునండి. ఈ 3 సార్లు అనేటువంటిది దేనికి సంకేతం అంటే, ఒకటి, ఈ ఒక ప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలితం ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వ్యక్తికి వెళుతుంది. అవునా? ఒక ప్రదక్షిణ చేసినటువంటిది ఆ పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. ఆ ఇంకొక ప్రదక్షిణ చేసినటువంటి ఫలం ఏదైతే ఉంటుందో ఆ ఫలము ఆ యొక్క క్షేత్రానికి బలం చేకూరుతుంది. ఈ 3 ప్రదక్షిణలు చేయడం వల్ల వచ్చేటువంటిది. ఇది ప్రతి దేవాలయానికి సంబంధించి మనం ఏ వ్యక్తి వెళ్ళినా ప్రతి భక్తుడు కూడా 3 కానీ 9 కానీ 41 కానీ 54 కానీ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ఏ దేవుడికి సంబంధించినటువంటి దేవాలయానికి ప్రదక్షిణ ఎలా ఉన్నప్పటికీ ప్రత్యేకించి ఈశ్వరునికి మాత్రం ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ ఒకటి ఉంది. ఏంటండి అది? వీక్షించేటువంటి, ఎందుకనంటే నాలో జ్ఞానాన్ని సంపాదించుకున్న తరువాత అటువంటి జ్ఞానాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం కలిగిన తర్వాత మాత్రమే ఇది కరెక్ట్ అని, ఇప్పుడు మనిషికి కొంత జ్ఞానం ఉంటుంది, మనకు తెలిసింది కరెక్టా కాదా అని రూఢీ చేసుకున్న తర్వాత ప్రజాబాహుళ్యానికి తీసుకెళ్లాలి అనే సంకల్పం నాది. ఈ మధ్యనే ఈశ్వరానుగ్రహం వల్ల ఒక శివాలయానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా దర్శనం చేసుకుంటుంటే ఒక వ్యక్తి ఈ క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా ప్రదక్షిణంగా అప్రదక్షిణంగా తిరుగుతున్నాడు. ఏంటంటే మీరు అప్రదక్షిణంగా తిరుగుతున్నారు అని అన్నాను. అంటే కాదు, నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి అంత ప్రదక్షిణ చేసుకున్న తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత చేసిన తర్వాత ప్రదక్షిణ శివాలయంలో ఇలా చేయాలి అని చెప్పాడు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రదక్షిణ మీకు అంటే అది చండీశ్వర ప్రదక్షిణ అండి. నాకు దీని గురించి కొంత జ్ఞానం వచ్చినా దీన్ని పూర్తిగా నేను తెలుసుకోలేకపోయాను అని అంటే, అవునా చండీశ్వర ప్రదక్షిణ నాకు తెలియదండి, శివాలయ ప్రదక్షిణ ఇలా చేయాలని చెప్పి మా గురువుగారు అన్నారు. మొట్టమొదలు మీ నోటి నుంచి వింటున్నాను ఈ చండీశ్వర ప్రదక్షిణ అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను ఆ ప్రదక్షిణ యొక్క మహత్యం అక్కడంతా చెప్పడం జరిగింది. చాలా ఆశ్చర్యపోయాడు. శివుడికి ఇలా చేయాలని చెప్పారు, కానీ ఈ విధమైనటువంటి నామము ఉన్నది దీనికి అని తెలిసి చేసినా తెలియక చేసినా అనంతమైన పుణ్య ఫలితం. కాబట్టి వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ చండీశ్వర ప్రదక్షిణ అనేటువంటిది చెప్పబోతున్నాను. శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఈ ప్రదక్షిణని 1-2 సార్లు మీరు ఈ వీడియోని చూడండి. మొదటిసారే అర్థం కావాలని లేదు, కానీ ఆ వీడియో చూసిన తర్వాత 2-3 సార్లు చూస్తే కానీ వింటే కానీ మీకు ఆ ప్రదక్షిణ అనేటువంటిది అర్థం కాదు.
కాబట్టి ఇప్పుడు అర్థం కాలేదని చెప్పి మీరు ఏమైనా కింద కామెంట్ రూపంలో కనుక పెట్టినట్లయితే దీన్ని ఒక బోర్డు రూపంగా నేను మీకు తరువాత వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఐడ్రీమ్ యాజమాన్యం మేము సహకరిస్తాం. తప్పకుండా మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఓరల్గా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఓరల్గా చేసేటువంటి దాన్ని మీరు విని ఆచరించే ప్రయత్నం చేయండి. ఇంకేదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మాకు ఒక చిత్రపటం ద్వారా మాకు తెలియచేయండి అని పెట్టండి. తప్పకుండా ఈ పౌర్ణమి తర్వాత దీనికి మళ్ళీ మరి ఒక చక్కటి వీడియో దీని గురించి కూడా చేయడం జరుగుతుంది. ప్రదక్షిణ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రం సాక్షాత్తు పరమేశ్వరుడే త్రిపురాసులను సంహరించిన క్షేత్రము త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకంలో కార్తీక పౌర్ణమి అనగా నవంబర్ 15వ తారీఖు రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణార్థం, శనిదోష పరిహారార్థం సర్వదోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే 2025లో అందరికీ సకల ఆయురారోగ్యాలు కోరుకున్న కోరిక నెరవేరాలనే సంకల్పంతో 1 సంవత్సరం పాటు ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. వాటి వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఎలాంటి ప్రదక్షిణ అంటే, ముందుగా ఈశ్వరుడికి నందికి మధ్య మనము ఎప్పుడు కూడా ఉండకూడదు. ఏ దేవాలయంలో కూడా ఆ ప్రధాన శిష్యుడు ఉంటాడు. విష్ణువైతే గరుత్మంతుడు వాహనం, ఈశ్వరుడికి నంది, అమ్మవారికి సింహము, ఆంజనేయుడికి ఒంటె. ఇలా ఈ వాహనానికి మధ్యన ఎవ్వరు కూడా, అందున ఈశ్వరుడికి నందికి మధ్య వేరే వ్యక్తిని ఇష్టపడరు, నందీశ్వరుడు ముఖ్యంగా. కాబట్టి ఎప్పుడు కూడా శివాలయంలో శివుడికి నందికి మధ్య మనం ప్రదక్షిణ చేయకూడదు. ఇది. ఇక ప్రదక్షిణ ఎలా చేయాలి అనంటే, ప్రతి శివాలయానికి పానపట్టం ఉంటుంది, తర్వాత సోమసూత్రం అని ఉంటుంది. ఆ సోమసూత్రం ద్వారా అభిషేకం చేసిన తర్వాత బయటికి వెళ్ళే ప్రదేశం ఉంటుంది కదా, నీరు, అభిషేకం చేసిన నీరు, అక్కడ చండీశ్వరుడు అనేటువంటివి ఉంటాడు. అంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత కింద పడ్డ వస్తువులు అన్నిటికీ కూడాను అధికారి అతను. కాబట్టి ఆ శివాలయంలో ఏ పదార్థము కూడా మనం ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు, అతనికి సంబంధించినటువంటిది. అందుకనే శివాలయం దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత బయటికి వచ్చి స్వామి దగ్గర చిటికలు వేయాలి. అంటే ఏంటి, నేనేం తీసుకుపోవట్లేదు అయ్యా చండీశ్వర, నేను ఉత్తగానే ఉత్తి చేతులతో ఇంటికి వెళుతున్నాను, నువ్వు అనుమతిస్తే ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తాను, కొబ్బరి ముక్కు, అరటిపండు ఇస్తారు కదా పూజారి, ఆ విధంగా ఆ చండీశ్వరునికి నమస్కారం చేసుకొని చెప్పుకొని వెళ్ళాలి. చండీశ్వర ప్రదక్షిణ అంటే ఖచ్చితంగా శివాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం లేని చోట, ధ్వజస్తంభం అంటూ శివాలయం లేదనుకోండి, నంది దగ్గర, ఆ ధ్వజస్తంభం దగ్గర మొట్టమొదలుగా శివుడు ఎదురుగా ఉంటాడు. ధ్వజస్తంభం కానీ నంది కానీ ఉంటుంది. కాబట్టి ఆ నందిగుండా మనం క్లాక్ వైజ్గా ఆ పానపట్టం దగ్గర ఉన్నటువంటి చండీశ్వరుని దగ్గరికి రావాలి. వచ్చి చండీశ్వరుని దాటకూడదు. మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర ఉంచి ఆ ధ్వజస్తంభాన్ని దాటి మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి. మళ్ళీ చండీశ్వరుని అటువైపు దాటకూడదు. మళ్ళీ చండీశ్వరు నుంచి వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. అలా ఎన్ని ప్రదక్షిణలు? అలా ఒక్కటి చేస్తే 108 శివుని చుట్టూ ప్రదక్షిణం చేసిన ఫలితం దక్కుతుంది. అట్లా 11 సార్లు ప్రదక్షిణ చేయండి, 27 ప్రదక్షిణలు చేయండి, 54 ప్రదక్షిణలు చేయండి, 108 ప్రదక్షిణలు చేస్తే 108 × 108 అసలు ఆ యొక్క ప్రదక్షిణ పుణ్య ఫలితము చెప్పనలవని కానటువంటిది. కాబట్టి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చండీశ్వరుని దాటకూడదు, కనీసం సోమసూత్రాన్ని కూడా దాటకూడదు. చండీశ్వరుడు లేడండి, విగ్రహం లేదండి అని అంటారా, సోమసూత్రం దాటు అనక అభిషేకం చేసిన తర్వాత నీళ్లు పోతుంటాయి కదా, ఆ దాన్ని దాటకూడదు. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. మనకు గుర్తు కోసం చండీశ్వరుని విగ్రహం పెడతారు. అంటే మళ్ళీ చెప్తున్నాను, ధ్వజస్తంభం కానీ లేదా నంది దగ్గర, ధ్వజస్తంభం ఉంటే ధ్వజస్తంభం దగ్గర, ధ్వజస్తంభం శివాలయంలో లేకపోతే నంది దగ్గర ప్రారంభించి, నంది వెనకాల నంది దగ్గర ప్రారంభించి ఇలా మనకు కుడివైపు వెళ్తే యాంటీ క్లాక్ వైస్, మనం ఎదురుగా శివునికి ఎదురుగా నిలబడితే మనకు ఎడం వైపు వస్తుంది. కాబట్టి ఈ విధంగా చక్కగా వెళ్ళి చండీశ్వరుని దగ్గరికి వెళ్ళాలి. ఆ యొక్క సోమసూత్రం అనగా అభిషేకం పోయే నీరు ఉంటుంది కదా, అది దాటకుండా మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ అభిషేకం పోయే నీరు ఆ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడి దాకా వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. అలా చేస్తే ఒక ప్రదక్షిణ = 108. ఆ చండీశ్వర ప్రదక్షిణ అంటే పరమేశ్వరునికి పరమ ఇష్టమట. ఆ ప్రదక్షిణ చేస్తే, శివాలయం ప్రదక్షిణ చేస్తే ఇది ఫలితం. ఇది తెలియక
తెగ చుట్టేసేస్తుంటారు. అవునండి. ప్రదక్షిణ అనేటువంటిది అట్లా చేయకూడదు శివాలయంలో. ఈ విధంగా ప్రదక్షిణ చేసినటువంటి మానవుడు శివుడి యొక్క అనుగ్రహానికి ధన్యుడవుతాడు. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులారా, ఈశ్వరానుగ్రహాన్ని ఇంత సులభంగా పొందడం కోసం చేసే ప్రదక్షిణ మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఆ విధంగా ఒక దీక్షగా 41 రోజుల పాటు నేను చెప్పిన విధంగా చండీశ్వర ప్రదక్షిణ చేయండి. మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ 41 రోజుల్లో అచిరకాలంలో నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. చాలా మంచి విషయం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.